నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రి మండలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దుశాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా వారిరువురు రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం భేటీ అయింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. దీనివల్ల 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకులలో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్హెచ్2 అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించనున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 88,747 కోట్ల ఆదాయం రానుంది. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు. దర్శన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తెలుగువారికి, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు దర్శనం చేసుకున్నాక దుర్గమ్మ దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఏపీ ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లని చూపు మనపై ఉందని అన్నారు. అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అందరికీ శుభం జరగాలని, మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించానని అన్నారు. తెలుగు వారికి మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్ మన తెలుగు వాళ్ళది, త్వరలోనే మరింత మంచిని చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏపీలో 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఈ నిధుల విడుదల వల్ల 1,600 మంది పేదలకు ఆర్థిక సహాయం అందుతుంది. నూతన సంవత్సరంలో పేదలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ నిధులను విడుదల చేశారు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త సంవత్సరం తమకు అంతా మంచి జరగాలని దుర్గమ్మను భక్తులు వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అమ్మవారి సన్నిధుల పండుగ వాతావరణం నెలకొంది. 2025 కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన ప్రజలు దైవ దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. నూతన సంవత్సరం 2025లో తాము తలపెట్టే పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని కోరుకుంటూ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులు, యువత దైవ దర్శనం చేసుకుని కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని దుర్గమ్మను వేడుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి
పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టీటీడీ క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు చంద్రబాబు నాయుడుకి ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సత్కరించారు. సోషల్ మీడియాను మంచికి వాడదామంటూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి సినీ నటులు, ప్రముఖులు తమ మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అవగాహన పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ హోర్డింగ్స్ ను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్ తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టారు. 3 monkeys బొమ్మకు 4th monkey చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగ్లు పెట్టారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో 4th monkey బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటులు, ప్రముఖులు తోడవుతున్నారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టవద్దని పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. అభ్యంతరకర పోస్టులు, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు, సినీ నటుడు తేజ సజ్జా వీడియోలను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాంపెయిన్ కు మద్దతుగా నిలిచారు. ఉరులేమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. అందరికీ నమస్కారం. ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద, వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూజ్ చేద్దాం. ఎలాంటి బ్యాడ్ కమెంట్స్, తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో నేను ఒక భాగం అవడం నాకు ఆనందంగా ఉంది. పోస్ట్ నో ఈవిల్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అమరావతి సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖాధిపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందకు శుభాకాంక్షలు తెలియజేశారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, కాంతిలాల్ దండే, జయలక్ష్మి, సునీత, శశిభూషణ్ కుమార్, కార్యదర్శులు, కలెక్టర్లు, జేసీలు, సచివాలయ ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓ సంఘం, రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిఎస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గా మల్లేశ్వర దేవస్థానం తరపున దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామచంద్రమోహన్, దేవస్థాన స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్డి ప్రసాద్ తదితరులు సిఎస్ విజయానందకు కలిసి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని అందజేసి వేద మంత్రాలతో ఆశీస్సులు అందజేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకున్న లోకేష్, బేగంపేట నుంచి వచ్చిన పవన్ విమానాశ్రయం బయట ఎదురుపడ్డారు. ఇరువురు పరస్పర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇద్దరి రాకతో గన్నవరం విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్. పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రి మండలి.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.